ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఈ రోజు ₹1 దొరికే వస్తువు కొన్నేళ్ల తర్వాత 5 నుంచి 10 రూపాయలవుతుంది. ద్రవ్యోల్బణంలో వచ్చే మార్పులు దీనికి కారణం. అదేవిధంగా మీ అవసరాలకిప్పుడు ₹1,00,000 సరిపోతే రేపు 10 లక్షల రూపాయలు కావలసి ఉంటుంది. అందుకే రిటైర్మెంట్ సమయానికి అవసరమయ్యే ఖర్చులన్నింటినీ అంచనా వేసి పెట్టుబడులు ప్రారంభించాలి. ఇందుకు రిస్క్ తక్కువగా ఉండే లంసమ్ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. దీనితో 13 లక్షల రూపాయలతో ఒకేసారి 9 కోట్ల రూపాయల ఆదాయం రావాలంటే ఎంతకాలం పడుతుంది అనే విషయం ఇప్పుడు చూద్దాం. మ్యూచువల్ ఫండ్లలో పెద్ద మొత్తంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ను ప్రారంభిస్తే రిటర్నులు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులకు అధిక రాబడి వస్తుంది. స్టాక్ మార్కెట్ను అంచనా వేసుకుంటూ పెట్టుబడి మొత్తాన్ని స్థిరంగా ఉంచితే అసలుపై మాత్రమే కాదు, పెరుగుతున్న లాభాలపై కూడా రాబడి వస్తుంది. మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి 13 లక్షల రూపాయల పెట్టుబడితో 3 కోట్ల రూపాయలు, 6 కోట్ల రూపాయలు, 9 కోట్ల రూపాయల కార్పస్ను జనరేట్ చేసుకోవచ్చు. అయితే మీ పెట్టుబడిపై కనీసం 12% వార్షిక రిటర్న్ రావాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో లో రిస్క్తోనే 12% రాబడి వస్తుందని మార్కెట్లో నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదెలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ముందుగా 13 లక్షల రూపాయలతో 3 కోట్ల రూపాయల కార్పస్ మీకు రావాలంటే 28 ఏళ్లు పెట్టుబడి కొనసాగించాలి. ఈ ప్లాన్లో మీ పెట్టుబడి 13 లక్షల రూపాయలకు 12% రిటర్న్ అంచనా వేస్తే 28 ఏళ్లలో 2,97 లక్షల రూపాయలు అందుతాయి. దానికి 13 లక్షల రూపాయల పెట్టుబడిని కూడా కలిపితే మీకు ఒకేసారి 3,10 లక్షల రూపాయలు అందుతాయి. స్క్రీన్పై కనిపించే ఇన్ఫోగ్రాఫిక్స్తో మరింత క్లియర్గా ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. 13 లక్షల రూపాయలతో ఒకేసారి 6 కోట్ల రూపాయలు రావాలంటే మీ పెట్టుబడిని 34 ఏళ్లు కొనసాగించాలి. ఈ ప్లాన్లో మీ పెట్టుబడి 13 లక్షల రూపాయలకు 12% రిటర్న్ అంచనా వేస్తే 34 ఏళ్లలో మొత్తం 5,99 లక్షల రూపాయలకు పైగా అందుతుంది. ఈ మొత్తాన్ని 13 లక్షల రూపాయల పెట్టుబడిని కూడా కలిపితే మీకు ఒకేసారి 6,12 లక్షల రూపాయలకు పైగా అందుతుంది. ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుందో స్క్రీన్పై కనిపించే ఇన్ఫోగ్రాఫిక్స్తో మరింత క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక చివరగా 9 కోట్ల రూపాయలు ఒకేసారి మీకు రావాలంటే 13 లక్షల రూపాయల పెట్టుబడిని 38 ఏళ్లు కొనసాగించాలి. పెట్టుబడిపై 12% రిటర్న్ వస్తే 38 ఏళ్లకు గాను మీకు 9,51 లక్షల రూపాయలు అందుతాయి. ఈ మొత్తానికి మీ పెట్టుబడిని కూడా యాడ్ చేస్తే మొత్తం కార్పస్ 9,64 లక్షల రూపాయలు అవుతాయి. స్క్రీన్పై కనిపించే ఇన్ఫోగ్రాఫిక్స్తో మరింత క్లియర్గా ఈ ప్లాన్ అర్థం చేసుకోవచ్చు.